హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజైతే మనం 6, 7, 8, 9, 10 ఈ తరగతుల్లో రసాయన సమీకరణాలు ఉంటాయి గదండీ! ఫిజిక్స్, కెమిస్ట్రీ భౌతిక శాస్త్రానికి సంబంధించి ఆటిల్లో ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలంగాణ టెట్‌కి సంబంధించి చూద్దాం. కింది సమీకరణాలలో మిస్ అయిన క్రియాజనకం X ఏది? Zn+X = Zncl2 H2. A HCl, B 2HCl, C Cl2, D H2SO4. ఆన్సర్ 2HCl. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం బాణం గుర్తుకి ఇరువైపులా పరమాణువుల సంఖ్య సమానంగా ఉండాలి. కుడివైపు ఉత్పన్నాలలో ఒక జింకు, 2 క్లోరిన్లు, 2 హైడ్రోజన్లు ఉన్నాయి. ఎడం వైపు కేవలం జింకు మాత్రమే ఉంది. కాబట్టి మిగిలిన 2 హైడ్రోజన్లు, 2 క్లోరిన్ పరమాణువులను భర్తీ చేయడానికి X స్థానంలో 2HCl అనేది ఉండాలి. తర్వాత క్రింది సమీకరణం తుల్యం కావడానికి X మరియు Y స్థానాల్లో ఉండవలసిన సంఖ్యలు ఏవి? X mg plus O2 gives rise to Y mgO. X = 1, Y = 2, X = 2, Y = 1, X = 2, Y = 2, X = 1, Y = 1. ఆన్సర్ X = 2, Y = 2. ఎడం వైపు ఆక్సిజన్ అణువు O2లో 2 పరమాణువులు ఉన్నాయి. కుడివైపు ఆక్సిజన్ పరమాణువులు 2 రావాలంటే MgOకు ముందు 2 పెట్టాలి. అప్పుడు Y = 2 అవుతుంది. అప్పుడు కుడివైపు మెగ్నీషియం కూడా 2 అవుతాయి. కాబట్టి ఎడం వైపు ఉన్న Mg ముందు 2 పెట్టాలి. అంటే అప్పుడు X = 2. అప్పుడు 2Mg + O2 gives rise to 2MgO. ఈ సమీకరణంలో X స్థానంలో వచ్చే పదార్థం ఏది? CaCO3 gives rise to X + CO2. ఆన్సర్ Ca, CaO, CaOH twice, CaCl2. ఆన్సర్ CaO. కాల్షియం కార్బోనేట్ CaCO3ని వేడి చేసినప్పుడు అది ఉష్ణ వియోగం చెంది కాల్షియం ఆక్సైడ్ CaO మరియు కార్బన్ డయాక్సైడ్ CO2గా విడిపోతుంది. ఎడమవైపు ఉన్న పరమాణువులలో CO2ను తీసేస్తే మిగిలేది ఒక కాల్షియం, ఒక ఆక్సిజన్ CaO. కింది సమీకరణాన్ని తుల్యం చేయగా ఆక్సిజన్ గుణకం X విలువ ఎంత వస్తుంది? CH4 + XO2 gives rise to CO2 + 2H2O. అప్పుడు X విలువ ఎంత అని అడిగారు. 1, 2, 3, 4. ఆన్సర్ 2. కుడివైపు ఉన్న మొత్తం ఆక్సిజన్ పరమాణువులు లెక్కిస్తే CO2లో 2 + 2H2Oలో 2 మొత్తం 4 ఆక్సిజన్ ఉన్నాయి. ఎడమవైపు 4 ఆక్సిజన్ పరమాణువులు ఉండాలి. ఇక్కడ O2 ఉంది కాబట్టి దాని ముందు 2 పెడితే 2 × 2 4 అవుతుంది. అప్పుడు X = 2. ఈ చర్యలో వెలువడే వాయువు Yని గుర్తించండి. 2Na + 2H2O gives rise to 2NaOH + Y. ఇప్పుడు Y అంటే ఏమిటి? O2, H2, CO2, H2O. ఆన్సర్ H2. సోడియం లోహం నీటితో అత్యంత వేగంగా చర్య జరిపి సోడియం హైడ్రాక్సైడ్ క్షారాన్ని మరియు హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది. సమీకరణంలో ఇరువైపులా చూస్తే ఎడమవైపు 4 హైడ్రోజన్లు ఉన్నాయి. కుడివైపు 2NaOHలో 2 హైడ్రోజన్లు పోగా మిగిలిన 2 హైడ్రోజన్లు గాలి రూపంలో H2 రూపంలో బయటకు వస్తాయి అన్నమాట. కింది సమీకరణంలో A, B, Cల విలువలు వరుసగా ఎంత? AFE + BH2O gives rise to CFe3O4 + 4H2. 3, 4, 1, 1, 4, 3, 3, 2, 1, 3, 4, 2. ఆన్సర్ 3, 4, 1. కుడివైపు Fe3 ఉంది కాబట్టి ఎడం వైపు ఇనుముకు ముందు 3 పెట్టాలి. అప్పుడు A = 3. కుడివైపు ఆక్సిజన్లు 4, O4 ఉన్నాయి కాబట్టి ఎడమవైపు నీటి అణువులు కూడా 4 ఉండాలి. అప్పుడు B = 4. కుడివైపు Fe3O4 ఉంది. ఇక్కడ పరమాణువులు సరిపోయాయి కాబట్టి C = 1 అవుతుంది. సమీకరణం మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి. 3Fe + 4H2O gives rise to Fe3O4 + 4H2O. కింది రసాయన చర్యలో ఏర్పడే తెల్లని అవక్షేపం X ఏది? AgNO3 + NaCl gives rise to X అవక్షేపము ప్లస్ NaNO3. ఆప్షన్స్ AgCl2, AgCl, Ag2O. ఆన్సర్ AgCl. ఇది రసాయనిక ద్వంద్వ వినియోగ చర్య. సిల్వర్ నైట్రేట్లోని సిల్వర్ అయాన్ Ag+ సోడియం క్లోరైడ్లోని క్లోరైడ్ అయాన్ Cl- పరస్పరం ఆకర్షించుకొని నీటిలో కరగని తెల్లటి సిల్వర్ క్లోరైడ్ AgCl అవక్షేపం ఏర్పడుతుంది. క్రింది సమీకరణంలో ఆక్సిజన్ అణువుల సంఖ్య తుల్యం కావాలంటే కింది సమీకరణంలో ఆక్సిజన్ అణువుల సంఖ్య తుల్యం కావాలంటే X స్థానంలో ఎంత ఉండాలి? 2kClO3 gives rise to
2KCl ప్లస్ XO2 2 3 4 6 ఆన్సర్ 3. ఎడమవైపు పొటాషియం క్లోరైడ్ 2KClO3 అంటే 2 3 6 ఆక్సిజన్లు ఉన్నాయి. కుడివైపు కూడా 6 ఆక్సిజన్లు రావాలి కాబట్టి ఇక్కడ O2 అనేది ఉంది కాబట్టి దాన్ని 3తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది కాబట్టి ఆక్సిజన్ని ముందు 3 అనేది పెట్టాలి. కింది సమీకరణంలో నైట్రోజన్ డయాక్సైడ్ గుణకం X విలువ ఎంత? 2PbNO3 twice gives rise to 2PbO plus XNO2 plus O2. ఇక్కడ X అంటే ఎంత అని అడిగారు. 2 3 4 5 ఆన్సర్ 4. లెడ్ నైట్రేట్ వినియోగ చర్యలో నైట్రోజన్ పరమాణువులను గమనించండి. ఎడమవైపు ఒక అణువులో 2 నైట్రోజన్లు ఉన్నాయి. మొత్తం 2 అణువులు 2 ఇంటూ PbNO3 ట్వైస్లో 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 ఇంటూ 2 4 నైట్రోజన్ పరమాణువులు ఉన్నాయి. కుడివైపు కూడా 4 నైట్రోజన్లు కావాలి కాబట్టి X స్థానంలో 4 పెట్టాలి. ఈ సమీకరణంలో మిస్ అయిన క్షారం Xను గుర్తించండి. HCl plus X gives rise to NaCl plus H2O. ఆన్సర్ NaOH, KOH, CaOH twice, NH4OH. ఆన్సర్ NaOH. ఇది ఒక తటస్థ చర్య. ఆమ్లం ప్లస్ క్షారం = లవణం ప్లస్ నీరు కదా. కుడివైపు ఏర్పడిన లవణం సోడియం క్లోరైడ్. ఇందులో ఉన్న సోడియం పరమాణువు ఎడమవైపు క్షారం నుంచి రావాలి కాబట్టి సోడియం కలిగిన క్షారమైన సోడియం హైడ్రాక్సైడ్ని ఇక్కడ ఉంచడం సరైన సమాధానం. కింది సమీకరణంలో లోపించిన పదార్థం Y ఏది? Fe plus CuSO4 gives rise to FeSO4 plus Y. ఇప్పుడు Y ఏంటి అని అడిగారు కదా. Cu2 SO2 FeO. ఆన్సర్ Cu. ఇది రసాయన స్థానభ్రంశ చర్య. ఇనుము Fe లోహానికి రాగి Cu కంటే క్రియాశీలకత ఎక్కువ. అందువల్ల కాపర్ సల్ఫేట్ ద్రావణంలో నుండి రాగిని స్థానభ్రంశం చేసి విడగొడుతుంది. ఎడమవైపు ఉన్న పరమాణువులలో Fe మరియు SO4లు కలిసిపోగా మిగిలిపోయేది కేవలం రాగి Cu మాత్రమే. సమీకరణంలో హైడ్రోజన్ పరమాణువును తుల్యం చేయడానికి X విలువ ఎంత ఉండాలి? 2Al plus XHCl gives rise to 2AlCl3 plus 3H2. 2Al plus XHCl. ఇప్పుడు X విలువ ఎంత అన్నాడు? 3 4 5 6. ఆన్సర్ 6. ఎందుకంటే ఇక్కడ క్లోరిన్లు 2 ఇంటూ 3 6 ఉన్నాయి. హైడ్రోజన్లు 3 ఇంటూ 2 6 ఉన్నాయి. అప్పుడు ఎడమవైపు 6 హైడ్రోజన్లు 6 క్లోరిన్లు ఉండాలి. అంటే HCl ముందు ఖచ్చితంగా 6 ఉండాలి కాబట్టి X = 6. కింది సమీకరణంలో ఏర్పడే లవణం Xను గుర్తించండి. Na2CO3 plus 2HCl gives rise to 2X plus H2O plus CO2. ఇక్కడ X విలువ X ఏంటి అని అడిగాడు. X అనేది Na, NaCl, Cl2నా, NaHCO3నా? ఆన్సర్ NaCl. లోహ కార్బోనేట్లు ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు లవణము, నీరు, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడతాయి. ఎడమవైపు 2 సోడియం అలాగే 2 క్లోరిన్ పరమాణువులు మిగిలి ఉన్నాయి. ఇవి 2 కలిసి 2 అణువుల సోడియం క్లోరైడ్ను ఏర్పడతాయి. ఇక్కడ సమీకరణంలో ఆల్రెడీ 2 ఇచ్చాడు కాబట్టి మనం X స్థానంలో NaCl రాస్తే సరిపోతుంది. ఈ తుల్య సమీకరణంలో X మరియు Y విలువలు వరుసగా ఎంత? N2 plus XH2 gives rise to YNH3. ఇక్కడ X Y విలువలు వరుసగా అన్నాడు. 2 3 3 2 1 2 3 3. ఆన్సర్ 3 2. ఎడమవైపు 2 నైట్రోజన్లు ఉన్నాయి. కుడివైపు 2 నైట్రోజన్లు కావాలంటే Y = 2 అవ్వాలి. 2NH3 అవుతుంది. ఇప్పుడు కుడివైపు హైడ్రోజన్ల సంఖ్య 2 ఇంటూ 3 6 అవుతుంది. ఎడమవైపు కూడా 6 హైడ్రోజన్లు కావాలంటే XH2లో X = 3 కావాలి. అప్పుడు 3 ఇంటూ 2 6 కాబట్టి వరుసగా 3 2 సరైనవి. ఈ రసాయన సమీకరణాన్ని తుల్యం చేయడానికి నీటి ముందు ఉండే గుణకం X స్థానంలో ఏ సంఖ్య ఉండాలి? C3H8 plus 5O2 gives rise to 3CO2 plus XH2O. ఇక్కడ X బదులు ఎంత రాయాలి మనం? 3నా 4ఆ 5ఆ 8ఆ? ఆన్సర్ ఇక్కడ హెచ్లు 8 ఉన్నాయి. నాకు తెలిసి 4 రాయాలి. ఆన్సర్ ఏదో చూద్దాం. ఆన్సర్ 4. అవును. ఎడమవైపు ప్రాసెస్లో C3H8లో హైడ్రోజన్ పరమాణువులు 8 ఉన్నాయి. కుడివైపు కూడా 8 హైడ్రోజన్ పరమాణువులు రావాలి కాబట్టి అక్కడ H2Oలు ఇప్పటికే 2 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి దాని ముందు 4 పెడితే 4 8 హైడ్రోజన్లు అవుతాయి కాబట్టి X = 4. ఈ చర్యలో లోపించిన ఆమ్లం X ఏది? SO2 plus H2O gives rise to X. అప్పుడు H2SO4, H2SO3, H2S. ఇక్కడ చూడండి SO2 plus H2O gives rise to
ఇక్కడ హెచ్లు 2 ఉన్నాయి, ఓలు 3 ఉన్నాయి, ఎస్ 1 ఉంది. కాబట్టి H2SO3 అని నేను అనుకుంటున్నా. చూద్దాం. అంతే, H2SO3. సల్ఫర్ అనేది ఒక అలోహం. అలోహ ఆక్సైడ్ అయిన సల్ఫర్ డయాక్సైడ్ SO2 నీటిలో కరిగినప్పుడు ఆమ్ల స్వభావం గల సల్ఫ్యూరస్ ఆమ్లం H2SO3 ఏర్పడుతుంది. ఇరువైపులా పరమాణువులను లెక్కిస్తే ఎడమ వైపు ఉన్న 2 హైడ్రోజన్లు, 1 సల్ఫర్, 3 ఆక్సిజన్లు కలిసి H2SO3గా మారతాయి. ఇక్కడ మనం ఈ పరమాణువులను లెక్కేసుకుంటే సరిపోయిద్ది. జింకు లోహం సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపినప్పుడు ఏర్పడే పదార్థం X ఏది? 2NaOH ప్లస్ Zn యూజ్లెస్ టు X ప్లస్ H2 అన్నాడు. ఇక్కడ H2 ఒకటే వచ్చింది, తర్వాత NaO రావాలి, Zn రావాలి. ఈ రెండు కలిసి ఏమైద్దో చూద్దాం. NaZnO2, Na2ZnO2, NaZn, NaOH ట్వైస్. ఆన్సర్ NaZnO2. కొన్ని లోహాలు క్షారాలతో చర్యలపై హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ జింక్ కలిసినప్పుడు సోడియం జింకేట్ Na2ZnO2 అనే లవణాన్ని ఏర్పరిచింది. ఎడమ వైపు ఉన్న పరమాణువుల నుండి 2 హైడ్రోజన్లు పోగా మిగిలిన 2 సోడియం, 1 జింకు, 2 ఆక్సిజన్లు కలిసి Na2ZnO2గా మారుతుంది. ఈ కింది కాంతి రసాయన వియోగ చర్యలో మిస్ అయిన వాయువు X ఏది? 2AgBr యూజ్లెస్ టు 2Ag ప్లస్ X. బిఆరా, Br2నా, O2నా, AgOనా? ఇక్కడ 2 Brలు ఉన్నాయి కదా, 2 Agలు, 2 Brలు ఉన్నాయి కదా, అయితే Br2 అయి ఉండొచ్చు. ఆన్సర్ Br2. సిల్వర్ బ్రోమైడ్ పై సూర్యకాంతి పడినప్పుడు అది వియోగం చెంది సిల్వర్ లోహము 2Ag ప్లస్ బ్రోమిన్ వాయువు Br2గా విడిపోతుంది. ఎడమ వైపు 2 బ్రోమిన్ పరమాణువులు ఉన్నాయి కాబట్టి కుడివైపు కూడా అది పరమాణు రూపంలో Br2గా మారుతుంది. దీన్ని నలుపు, తెలుపు ఫోటోగ్రఫీలో వాడతారు. కింది సమీకరణాన్ని తుల్యం చేయడానికి XY విలువలు కనుగొనండి. X NH3 ప్లస్ YO2 యూజ్లెస్ టు 4NO ప్లస్ 6H2O అన్నాడు. ఇక్కడ 4 Nలు ఉండాలి, 12 Hలు ఉండాలి, 4 Oలు, 6 Oలు అంటే 10 Oలు ఉండాలి. అప్పుడు ఇక్కడేం రావాలి? 4 Nలు కావాలంటే 4. ఇక్కడ ముందు 4 రాసామనుకో, 4 3 12 అయిపోయింది. ఇక్కడ O2లు, ఇక్కడ 6 Oలు, 4 Oలు 10 ఉండాలి కాబట్టి 5 రావాలి. 4, 5 నా ఆన్సరు. చూద్దాం. అంతే, 4, 5. కుడివైపు 4 నైట్రోజన్లు ఉన్నాయి కాబట్టి ఎడమవైపు కూడా 4 ఉండాలి. అంటే X = 4. అప్పుడు హైడ్రోజన్ 4 × 3 12 అవుతాయి. కుడివైపు 6 H2O ఉంది. ఆ H2 అనేది 6 × H2 అంటే 12 హైడ్రోజన్లు ఉన్నాయి. ఇక 6 Oలు, 4 Oలు కలిపితే 10 Oలు కావాలి కాబట్టి ఇక్కడ ఎడమ వైపు 10 ఆక్సిజన్లు రావాలంటే Y స్థానంలో 5 రావాలి. అంతే. క్రింది తటస్థ చర్యలో ఏర్పడే లవణం X ఏది? NaOH ప్లస్ HNO3 యూజ్లెస్ టు X ప్లస్ H2O. ఇక్కడ తటస్థ చర్యలో ఏర్పడే లవణం ఏదన్నాడు? NaOH ప్లస్ HNO3 యూజ్లెస్ టు H2O వచ్చింది మనకి. ఇప్పుడు NaNO3నా, NaNO2నా, NH4NO3నా, Na2O2నా అనేది చూడాలి. ఇక్కడ H2O అయిపోయింది, 2 Hలు వచ్చేసినాయి, 1 O వచ్చేసింది. ఇక మిగిలింది ఏంటి? NaNO3 మిగిలినాయి. అంతే, NaNO3. సోడియం హైడ్రాక్సైడ్ నైట్రిక్ ఆమ్లము చర్య జరిపినప్పుడు లవణం మరియు నీరు ఏర్పడతాయి. H+ ఆమ్లంలో H+, క్షారంలో OH- కలిసి H2Oగా మారగా మిగిలిన సోడియము అలాగే నైట్రేటు కలిసి సోడియం నైట్రేట్ అనే లవణాన్ని ఏర్పరుస్తాయి. కింది సమీకరణంలో ఇరువైపులా క్లోరిన్ పరమాణువులు సమానం కావాలంటే X విలువ ఎంత ఉండాలి? MnO2 ప్లస్ 4HCl యూజ్లెస్ టు MnCl2 ప్లస్ 2H2O ప్లస్ XCl2. ఇక్కడ X విలువగా మనం కనుక్కోవాల్సింది. చూద్దాం. Cl ఎన్ని ఉన్నాయో చూడాలి. ఇక్కడ 4 Cl ఉన్నాయి, ఇక్కడ 2 Clలే ఉన్నాయి కాబట్టి 2 రాస్తే సరిపోయింది. ఆన్సరు 2 అని నేను అనుకుంటాను. ఒకటేనంట, చూద్దాం. Cl2 4 HCl ఉన్నాయి, 4 Cl2 4 ఉన్నాయి, సరిపోయినాయి కాబట్టి అక్కడ 1. అంతేలేండి.
ఇక్కడ నేను ఇదొక్కటే చూసా Cl2 అనేది. MnCl2లో Cl2 ఉంది కదా, అది చూడలేదు అందుకని. ఇక్కడ కలిపి 4 క్లోరిన్ అణువులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ X ముందు 1 రాస్తే సరిపోయింది. సారీ అండి. ఎడమవైపు 4 ఉన్నాయి, కుడివైపు కూడా 4 ఉన్నాయి కాబట్టి 1 వస్తుంది ఆన్సర్. భర్జన ప్రక్రియకు సంబంధించి భర్జనం ప్రక్రియకు సంబంధించి క్రింది సమీకరణంలో లోపించిన సల్ఫర్ ఆక్సైడ్ ఏది? 2ZnS + 3O2 = 2ZnO + 2X. SO నా, SO2నా, SO3నా, S. ఆన్సర్ చూడండి. ఇక్కడ 2 జింకులు ఉన్నాయి, 2 జింకులు వచ్చినాయి. 6 O2లు ఉన్నాయి, 2 O2లే వచ్చినాయి, 2 ఓలే వచ్చినాయి. ఇక్కడ ఒక 4 ఓలు రావాలి, అక్కడ 2 ఎస్సులు రావాలి. 2 ఎస్సులును ఇక్కడ 2 ఉంది కాబట్టి SO2 వస్తే సరిపోద్దేమో అనుకుంటున్నాను నేను. SO2 సల్ఫేట్ ధాతువును ఆక్సిజన్ సమక్షంలో వేడి చేసి ఆక్సైడ్లుగా మార్చే పద్ధతిని భర్జనం అంటారు. ఎడమవైపు 2 సల్ఫర్లు 6 ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి కుడివైపు కూడా 2ZnOలో 2 ఆక్సిజన్లు పోగా 2 సల్ఫర్లు 4 ఆక్సిజన్లు కలిపి 2SO2 అనేది వచ్చింది అనమాట. భస్మీకరణ ప్రక్రియకు సంబంధించి క్రింది సమీకరణాలలో లోపించిన పదార్థం X ఏది? MgCO3 + MgO + MgCO3 = MgO + X. O2నా, CO నా, CO2నా, Cనా? ఆన్సర్ O ఉంది. MgO వచ్చింది కాబట్టి CO2 ఆన్సర్. కార్బోనేట్ ధాతువు ఆక్సిజన్ లేని లేదా పరిమితి గాలిలో వేడి చేసి ఆక్సైడ్లుగా మార్చినప్పుడు భస్మీకరణం అంటారు. మెగ్నీషియం కార్బోనేట్ని వేడి చేసినప్పుడు అది మెగ్నీషియం ఆక్సైడ్ అలాగే కార్బన్ డైఆక్సైడ్గా విడిపోతుంది. ఫాస్ఫరస్ క్లోరిన్తో చర్యను తుల్యం చేయగా XYZ విలువలు వరుసగా ఎంత? XP + YCl2 = ZpCl3. ఆన్సర్ 2 3 2 1 3 1 2 2 3 3 2 2. ఆన్సర్ 2 3 2. కుడివైపు 3 క్లోరిన్లు ఉన్నాయి, ఎడమవైపు Cl2 ఉంది. ఈ రెండింటిని సమానం చేయాలంటే 6 కావాలి. అప్పుడు కుడివైపు 3 క్లోరిన్లు ఉన్నాయి, ఎడమవైపు Cl2 ఉంది. ఈ రెండింటిని సమానం చేయాలంటే కనీసం 6 కావాలి. కాబట్టి ఎడమవైపు క్లోరిన్లు ముందు 3, కుడివైపు క్లోరిన్ల ముందు 2 పెట్టాలి. Y = 3, Z = 2. ఇప్పుడు కుడివైపు ఫాస్ఫరస్లు 2 అయ్యాయి కాబట్టి X = కూడా 2 అవ్వాలి. 2P + 3Cl2 = 2PCl3. జింకు సోడాను వేడి చేసినప్పుడు జరిగే చర్యలో మిస్ అయిన వాయువును గుర్తించండి. 2NaHCO3 = Na2CO3 + H2O + O2నా, H2నా, CO2నా, COనా? ఆన్సర్ CO2. సోడియం బైకార్బోనేట్ను వేడి చేసినప్పుడు అది వియోగం చెంది సోడియం కార్బోనేట్, నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్గా విడిపోతుంది. ఇథనాల్ సోడియం లోహంతో చర్య జరిపినప్పుడు ఏర్పడే X పదార్థం ఏది? 2CH3CH2OH + 2Na = 2X + H2. దీనికి ఆన్సర్ చూద్దా డైరెక్ట్గా, కొంచెం నిదానంగా ఇక్కడ పాస్ చేసుకొని వీడియోని చూడండి. H3CH2ONa. ఇథనాల్ ఆల్కహాల్ సోడియంతో లోహంతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువు విడుదల చేస్తుంది. సోడియం ఇథాక్సైడ్ CH3CH2ONaను ఏర్పరుస్తుంది. ఇథనాలను చివరన ఉండే హైడ్రోజన్ స్థానంలో సోడియం వచ్చి చేరుతుంది. కింది అసర్టిఫికేషన్ చర్యలో ఏర్పడే తీయటి వాసన గల ఈస్టర్ X ఏది? CH3COOH + CH3CH2OH = X + H2O. దీనికి కూడా CH3COOH CH2CH3. ఎస్టిక్ ఆమ్లం ఇథనాల్ ఆమ్ల సమక్షంలో చర్య జరిపి ఇథైల్ ఎసిటేట్ను అనే తీయటి పండ్ల వాసన గల ఏస్టర్ను మరియు నీటిని ఇస్తుంది. ఆమ్లం నుండి OH, ఆల్కహాల్ నుండి H కలిపి నీరుగా విడిపోయి మిగిలిన భాగాలు కలిసి ఏస్టర్ అవుతాయి. రాగి ఆక్సైడ్ పై హైడ్రోజన్ వాయువు పంపినప్పుడు జరిగే రెడాక్సైడ్ చర్య CuO + H2O = X + H2O. ఇక్కడ X స్థానంలో వచ్చే లోహం ఇది CuCuO, Cu2O, CuOH2, CuH2. ఆన్సర్ Cu. ఈ చర్యలో నల్లటి కాపర్ ఆక్సైడ్ CuO హైడ్రోజన్ వల్ల క్షేకరణం చెంది ఎర్రటి గోధుమ రంగు రాగి Cu లోహంగా మారుతుంది. అదే సమయంలో హైడ్రోజన్ ఆక్సీకరణం చెంది నీరుగా మారుతుంది. థర్మిట్ చర్యలో వెల్డింగ్ కొరకు ఉపయోగించే ద్రవ ఇనుము ఇచ్చే సమీకరణం X విలువ ఎంత? Fe2O3 + XaL = 2Fe + Al2O3 + ఉష్ణం. ఇందులో X స్థానంలో 1, 2, 3, 4. ఆన్సర్ 2. కుడివైపు ఉత్పన్నాల్లో అల్యూమినియం ఆక్సైడ్లో ఉంది. ఇందులో 2 అల్యూమినియం పరమాణువులు ఉన్నాయి కాబట్టి ఎడమవైపు 2 అల్యూమినియం పరమాణువులు ఉండాలి కాబట్టి X స్థానంలో 2 రాయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిని శోషించుకొని గట్టి జిప్సంగా మారే చర్యలో లోపించిన నీటి అణువుల సంఖ్య ఎంత? CaSO4 ½ H2O + XH2O = CaSO4.
ఇంటూ 2H2O. ఇప్పుడు ఎక్స్ అంటే 1/2, 1.5, 2 ఆన్సర్ 1.5 లేదా 3/2. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్ ఫార్ములా కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. ఇది 1.5 అణువులు నీటితో కలిసినప్పుడు 2 అణువులు స్ఫటిక జలం గల జిప్సంగా మారి గట్టిపడుతుంది. 1.5 ప్లస్ 1.5 2. ఇవి సమీకరణాలకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీటి మీద ఖచ్చితంగా 2 బిట్లు అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా నిదానంగా చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏ రోజు టెట్ రాస్తున్నారు, మీ సబ్జెక్ట్ ఏంటి, పేపర్ ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.